హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ దాడి తర్వాత భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా శోక సంతప్తులై ఉన్నారు. చాలామంది దానిపైన ఆగ్రహావేశాలు ప్రదర్శించుతున్నారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఏదో ఒక రిటాలియేషన్ చేస్తుంది అని చెప్పి తీవ్రంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది మాత్రం గవర్నమెంట్ నుంచి ఈసారి చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఉండాలి, దీని తర్వాత టెర్రరిస్టులు మళ్ళీ ఇండియా వైపు చూడాలంటే భయపడే విధంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి అని చెప్పి చాలామంది జనాలు కోరుకుంటున్నారు. ఇది కాయన్కి ఒక సైడు. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయన్ ఇంకొంతమంది కుహానా లౌకిక మేధావులు, లేకపోతే ఈ సంతుష్టీకరణ చేసే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఈ సూడో సెక్యులర్స్ కానీ, అర్బన్ నక్సల్స్, ఇంకా రకరకాల పేర్లతో వీళ్ళని పిలవచ్చు, ఇలాంటి వాదులందరూ కూడా జరిగిన సంఘటనను చాలా చిన్నదిగా చేసి చూపించడానికి, ఒక వర్గం వారిని పాయింట్అవుట్ చేయకుండా ఇది తీవ్రవాదం అనేది ఏ మతానికో ఏ వర్గానికో సంబంధించింది కాదు అని చెప్పి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఈ సంఘటన తీవ్రతను తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. అక్కడ బాధితులైన వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చంపేసేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏ మతానికి చెందినవారు అని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే చంపారు అనేది క్లియర్గా చెప్తుంటే, ఇప్పుడు ఇలాంటి పనికి మాలిన వాళ్ళంతా వచ్చి దీనికి సంబంధం లేదు, ఇది ఇలాంటిది ఏం లేదు, నార్మల్గానే చంపారు అది ఇది అని చెప్పి వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు. స్వయాన పాకిస్తాన్ రక్షణ మంత్రే ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు, అవును మేము గత 30 సంవత్సరాలుగా టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆయుధాలు ఇస్తున్నాము, వాళ్ళకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో సోవియట్ యూనియన్ కాందహార్ లేకపోతే ఈ ఆఫ్ఘన్ ఆక్రమించినప్పుడు బ్రిటన్ అమెరికా సూచన మేరకు మేము అక్కడున్న వాళ్ళకి ఆయుధాలు సప్లై చేయడము, తర్వాత ట్రైన్ చేయడము, ఆర్థికంగా వాళ్ళకు అంత చేకూర్చి పెట్టడం ఇవన్నీ చేశాము. అక్కడి నుంచి పుట్టిందే ఈ వేర్పాటువాద సంస్థలు కానీ, లేకపోతే తీవ్రవాద సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఆ 90స్లో లేట్ 80స్లో లేకపోతే 90స్లో స్టార్ట్ అయినప్పటి నుంచి, అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అమెరికా బ్రిటన్ల సలహా మేరకు మేమే పెంచి పోషిస్తున్నాము, అది ఇప్పుడు కూడా కొనసాగుతుందని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పాడు. ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఇక్కడోళ్ళు లేదు లేదు దానికి వీళ్ళకి సంబంధం లేదు, పాకిస్తాన్కి ఏం సంబంధము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. అసలు భారత్కు బయట ఉన్న శత్రువుల కంటే ఈ అంతర్గత శత్రువులతోనే పెద్ద తలపోటు. వీళ్ళు ఏ రోజు కూడా భారత్ గవర్నమెంట్ తీసుకున్న ఏ చర్యలకు కూడా వీళ్ళు సహాయం చేయకపోగా పైపెచ్చు దాంట్లో ఇల్లాజికల్గా పాయింట్లు తీసి ఇరుకున్న పెట్టే విధంగా మాట్లాడడం, లేకపోతే అవతల దేశాలకి లోకు అయ్యే విధంగా మాట్లాడడము. అసలు అవతల దేశాలకే ఐడియా ఉండదు, వీళ్ళే ఐడియాలు ఇస్తారు. ఈ గవర్నమెంట్ ఈ విధంగా మనం అటాక్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో భారత్ను ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాలపైన వీళ్ళే వాళ్ళకి ఇన్పుట్లు ఇస్తారు. వీళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారో అవతల దేశాల కోసం పనిచేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇజ్రాయెల్కి గాజాలో యుద్ధం జరుగుతుంది టెర్రరిస్టుల ద్వారా, హమాస్ టెర్రరిస్టులతో. కానీ ఇజ్రాయెల్లో సెకండ్ ఒపీనియన్ లేకపోతే భిన్న స్వరాలు అనేవి వినిపించవు. గవర్నమెంట్ నిర్ణయానికి అందరూ కూడా పాటిస్తారు, దానికి సంఘీభావం తెలుపుతారు. ఇండియాకు వచ్చేటప్పటికి నేషన్ ఫస్ట్ అనేది ఉండదు. ఎవడి ప్రభావం కోసం వాడు కుక్కలు చింపిన విస్తరలాగా దీన్ని చేయడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ రిటాలియేషన్ కోసం ఏం చేస్తుంది అంటే, ఒక వార్త అయితే బయటికి వచ్చింది, ఇండస్ నదిని కానీ లేకపోతే దానికి సంబంధించిన నదులు ఏవైతే పాకిస్తాన్కి వెళ్తున్నాయో ఇండియా భూభాగం నుంచి, వాటికి సంబంధించిన నీరును నిలిపివేస్తాము అని చెప్పి చెప్పింది. అది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ వెళ్తూ ఆ నీటి ద్వారానే బతికి బట్టగట్టి తిరిగి మనపైనే దాడులు చేసే వాళ్ళని ఎందుకు క్షమించాలి? ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ కుహానా మేధావులందరికీ భయం పట్టుకుంది. అమ్మో మన ప్రియమైన పాకిస్తాన్ ప్రజలకు టెర్రరిస్టులకు ఏమవుతుంది అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. ఈ వాటర్ ఆపితేగిన ఇండియా దగ్గర అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది ఆ వాటర్ స్టోరేజ్ చేయడానికి? అవన్నీ నీకెందుకురా బాబు బాధ? ఇప్పుడు అది ఇండియా గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది, లేదంటే
ప్రస్తుతము తక్షణం రిటాలియేషన్ చేయడానికి ఇది ఒక మార్గము. అప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు సమస్యను సాల్వ్ చేసుకోవడానికి మీరు సలహాలు ఇవ్వండి, అంతేగాని పాకిస్తాన్ వాడు అడగాల్సిన ప్రశ్న వీళ్ళే అడుగుతున్నారు ఇక్కడ. వీళ్ళది ఏం లాజిక్కో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు మనం భరిస్తున్నాము, ఎందుకు భరించాల్సి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ చనిపోయిన 26 మంది 27 మంది కుటుంబ సభ్యుల బాధ అనేది వీళ్ళకి అసలు పట్టట్లేదు. వీళ్ళు ఎంతసేపు పాకిస్తాన్ తరఫున ఆ లోకల్గా టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాశ్మీర్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప బాధితుల గురించి వీళ్ళకి మాట్లాడడం లేదు. అసలు ఆ బాధితులు అంటే పట్టనట్టే వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం ఈ చీనాబ్ లేకపోతే ఇండస్ నదులు వీటి గురించి మనం మాట్లాడితే ఇక్కడ నుంచి ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా టిబెట్లో పుట్టి ఒక 6 నదులు అయితే ఇండియాలో ప్రవహించి ఆ తర్వాత పాకిస్తాన్ వైపుకి వెళ్ళేటివి ఉన్నాయి. అందులో 1948 కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ కంట్రీని సపరేట్ చేసేటప్పుడు ఒక రూల్ అయితే తెచ్చింది. ఈ సపరేషన్ పూర్తయ్యేంత వరకు కూడా ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించండి, అంటే నీళ్ళు ఎవరు వాడుతున్నారు, ఎటువైపు వెళ్తున్నాయి, కేటాయింపులు ఎట్లున్నాయో అది అలాగే ఉండనివ్వండి 1948 దాకా అని చెప్పి ఒకటి రూల్ వచ్చింది. 1948 దాకా దాని గురించి ఎవరు మాట్లాడలేదు. 1948లో ఇండియా వాళ్ళు ఆ నీటిని తగ్గించడం మొదలుపెట్టారు. అప్పుడు పాకిస్తాన్లకు చాలా ఇబ్బంది మొదలైంది. వీళ్ళు రకరకాలుగా రాజకీయంగా ఇతర దేశాలలోనూ పట్టుకొని మాకు ఏదో సహాయం చేయండి, దీన్ని ఒక ఒప్పందం కోసం ఇండియాను ఒప్పించండి అది ఇది అని చెప్పి బతిమలాడితే ఫైనల్గా 9 ఏళ్ల తర్వాత వరల్డ్ బ్యాంకే ఏదో ముందుకు వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చిన తర్వాత 2 దేశాలను కూర్చోబెట్టి మాట్లాడింది. ఇక్కడ తమాషా ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది జస్ట్ ఒక మోడరేటర్ పాత్ర పోషించింది. అంటే ఈ ఒప్పందము ఇలాగే కొనసాగాలి అని చెప్పి ఒక నిర్ణయాధికారం కలిగిన సంస్థలాగా అది ఏం తీసుకోలేదు, బాధ్యత తీసుకోలేదు. అది జస్ట్ 2 పార్టీస్ని దగ్గరికి తెచ్చి ఈ నీళ్ళ ఒప్పందం అనేది ఏర్పాటు చేయడానికి మాత్రమే ట్రై చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా తూర్పు వైపున ప్రవహిస్తున్న సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని ఇండియా వైపుకు కేటాయించారు. పశ్చిమ వైపు ప్రవహిస్తున్న జీలము, ఇండస్, చీనాబ్ ఈ 3 నదులకు సంబంధించిన నీరు పాకిస్తాన్లో వాడుకునే విధంగా వీళ్ళు ఒక ఒప్పందం అయితే చేయించారు. ఇక్కడ తమాషా ఏంటంటే భౌగోళికంగా ఇండియా అనేది పైన ఉంది, అంటే నీళ్లు ఇక్కడ ఇండియా వైపు నుంచి పాకిస్తాన్ సైడ్ వెళ్తాయి. కానీ విచిత్రంగా ఈ చీనాబు, జీలము, ఇండస్ నదులలో ఓన్లీ 20% మాత్రమే ఇండియా కేటాయింపులు వచ్చినాయి. ఆ 20%లో కూడా ఏదో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికో లేకపోతే మినిమల్గా అగ్రికల్చర్కు వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ వచ్చింది ఆ ఒప్పందం ప్రకారం. ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళ దేశంలో నుంచి నది వెళ్ళేటప్పుడు ఎవడైనా కూడా అప్ స్ట్రీమ్ వాడు ఎక్కువ షేర్ తీసుకొని డౌన్ స్ట్రీమ్ వాడికి తక్కువ ఇస్తారు. ఇలాంటి ఒప్పందమే అమెరికాకు, మెక్సికోకు జరిగితే అమెరికా వాళ్ళే మేజర్ వాటర్ యూజ్ చేసే విధంగా ఒప్పందంలో రాసుకున్నారు. కానీ ఇండియాకు వచ్చేటప్పటికీ ఇంకా మన నెహ్రూ ఉన్నప్పుడు జరిగిన ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ఇండియాకి డ్యామేజ్ జరిగే విధమైన ఒప్పందాలే జరిగినాయి. అందులో ఇదొకటి. ఆ 3 నదుల్లో 80% వాళ్ళు వాడుకునే విధంగా ఒప్పందం జరిగింది, అది అలాగే కొనసాగుతుంది. ఇది జస్ట్ ఒప్పందం మాత్రమే, ఇది బైలేటరల్. ఇంకో థర్డ్ కంట్రీ కానీ లేకపోతే ఈ ఒప్పందం ఇలాగే కొనసాగాలని ప్రెజర్ పెట్టే సంస్థ కానీ ఏదీ లేదు. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ సహకారంతో వాళ్ళు ఒక 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా కట్టుకున్నారు. ఇండస్ నది పైన ఒకటి, అంటే టార్బెలా అనే ప్రాంతంలో ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టుకున్నారు. అట్లా జీలం నది పైన మంగ్లా అనే ప్లేస్లో కూడా ఒక పవర్ ప్రాజెక్టు కట్టుకున్నారు. అది దానికి ఫండింగ్ ఇచ్చింది కూడా ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ 2 నదుల వల్ల వాళ్ళ మొత్తం అగ్రికల్చర్ అంతా ఈ 3 నదుల వల్లే డిపెండ్ అయ్యింది. 16 మిలియన్ హెక్టార్స్ ఈ 3 నదుల వల్ల సాగులోకి వచ్చింది. దీని ద్వారా వాళ్ళ 80% అగ్రికల్చర్ అంతా ఈ 3 నదుల నీళ్ళతోనే ఉంది. అట్ ది సేమ్ టైము 24% ఆఫ్ వాళ్ళ జీడిపి కూడా ఈ వ్యవసాయం నుంచే వస్తుంది. ఈ 3 నదుల ద్వారా ఏం వ్యవసాయం చేస్తున్నారో దాని ద్వారా వస్తుంది. అలాగే పాకిస్తాన్ అనేది మేజర్గా వ్యవసాయ ఆధారిత కంట్రీ కాబట్టి 37% ఎంప్లాయ్మెంట్ ఈ అగ్రికల్చర్ ద్వారా, అంటే ఈ 3 నదుల ద్వారా సాగుబడిలో ఉన్న ప్రాంతం నుంచి అంటే 37% ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి చూస్తే ఇది వాళ్ళకి చాలా మేజర్ సోర్స్, ఆ కంట్రీ సర్వైవ్ కావాలని కూడా.
అలాగే కరాచీ, ముల్తాన్, లాహోర్ ఈ 3 పట్టణాలకు కూడా మేజర్ వాటర్ సోర్స్ ఇదే ఇండస్ నదినే. ఈ నది లేకపోతే వాళ్ళకు దైనందిక కార్యక్రమాలకు నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేవు. వాళ్ళకు ఈ నది పైన అంత డిపెండెన్స్ ఉంది. ఇప్పుడు మారిన క్లైమేట్ కండిషన్స్ ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ పాకిస్తాన్లో వర్షపాతం తగ్గిపోతుంది. ఈ వర్షపాతం తగ్గిపోవడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లేదు. వాళ్ళకు మేజర్ సోర్సు ఈ 3 నదుల ద్వారా ఏం వాటర్ వెళ్తాయో అదే వాళ్ళ కన్జంప్షన్కు ఉంది అక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే భారత ప్రభుత్వము వాటి ప్రాముఖ్యతను గుర్తెరిగి ఇప్పుడు ఈ నీటిని మేము వదలబోము, అడ్డుకట్ట వేస్తాము అని చెప్తున్నారు. కానీ అలా చెప్పడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి మండడం మొదలైంది. ఇప్పుడు ఇది ఆపేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటుంది, హైడ్రో పవర్ ప్రాజెక్టులు పోతాయి, అగ్రికల్చర్ దెబ్బతినడం వల్ల వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది, జీడిపి పోతుంది, అగ్రికల్చర్ కాస్ట్ పెరుగుతుంది. వాటర్ లేకపోవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. అంటే పెట్టిన తర్వాత మామూలుగా అయితే వాటర్ ఉంటే కానీ పెట్టిన తర్వాత రిటర్న్ వస్తుంది కాబట్టి రికవర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ఇన్పుట్ పెట్టాలి, తక్కువ అవుట్పుట్ వస్తుంది. తద్వారా కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ పెరుగుతుంది. తర్వాత అక్కడ వస్తువుల కాస్ట్ పెరుగుతుంది. ఈ విధంగా వాళ్ళ ఎకానమీకి చాలా పెద్ద స్థాయిలో దెబ్బ తగులుతుంది. కాబట్టే మోడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది శత్రువును ఒక విధంగా మనము డిఫెన్స్లోకి నెట్టే ఒక పెద్ద ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం ప్రయోగిస్తుంటే దీనికి సహకరించాల్సింది పోయి ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ వాటర్ ఆపితే ఏమవుతుంది అంటే వాటర్ ఆపుతారు. ఆపిన తర్వాత స్ట్రాటజికల్గా వీళ్ళకు కష్టమైనప్పుడు వదులుతారు, లేదంటే అట్టి పెట్టుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు మే నుంచి సెప్టెంబర్కి కూడా పాకిస్తాన్లో నీటికి కటకట ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఈ మే నుంచి సెప్టెంబర్ వరకు కూడా మంచు కరగడం వల్ల నీరు కంటిన్యూస్గా ఆ నదులలో ప్రవహిస్తుంది. ఆ నీరు ద్వారా వాళ్ళు సమ్మరు, ఆ నెక్స్ట్ పంటలకు కావాల్సిన నీరు ఈ రెండు తెచ్చుకుంటారు ఈ వర్షాభావ పరిస్థితులలో. అలాంటి టైంలో మనల్ని ఈ నీరుగిన ఎత్తిపెట్టారు అంటే ఇప్పుడు పాకిస్తాన్ సర్వైవల్ చాలా కష్టమవుతుంది. అలాగే ఈ నీరును ఇర్రెగ్యులర్గా వదలడం వల్ల వాళ్ళకు ఇంకా పెద్ద తలపోటు అవుతుంది. అసలు వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, మనం పంటలు ఎప్పుడు వేసుకోవాలి, హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎప్పుడు రన్ చేయాలి. ఒక ఫ్లడ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి నీళ్ళు వదిలారనుకోండి, డౌన్ స్ట్రీమ్లో మొత్తం కొట్టుకోబోతారు వాళ్ళు. సో టోటల్గా వాళ్ళని ఒక అన్సర్టెన్ స్టేట్లో ఉంచే విధంగా దీన్ని ఒక ఆయుధంగా వాడాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఈ వెధవలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ స్ట్రాటజికల్గా నోరు మూసుకుని ఉండకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు పెట్టి దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా పెద్ద టాపిక్గా చేసి అందరూ ప్రశ్నించే విధంగా తయారు చేస్తున్నారు. ఒక భారత పౌరుడిగా ఇది ఎంతవరకు చేయదగిన విషయము అనే మాట మాత్రం ఎవరి మనసులోకి రావట్లేదు. అలాగే భారత్ ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ నుంచి వ్యాలిడ్ వీసాలను తొందరగా వెళ్ళిపోవాలి, అది వైద్యం కోసం కానీ ఇంకో పని మీద కానీ. అలాగే హై కమిషన్లో ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోవాలని చెప్తుంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఇండియా హై కమిషన్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవాలి, వాళ్ళ ఎయిర్ స్పేస్ను మూసేసింది. అట్ ది సేమ్ టైం ఇండియా నుంచి వాణిజ్యం ఏదైతే జరుగుతుందో వాళ్ళ భూభాగం ద్వారా, అంటే మన ఆఫ్ఘనిస్తాన్కి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇండియా నుంచి పాకిస్తాన్ భూభాగం ద్వారానే అవుతుంది. అవన్నీ కూడా వీళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఓకే, అది రిటాలియేషన్, వాళ్ళ దేశంలో ప్రశ్నించట్లేదు. కానీ మన దేశంలో ఇప్పుడు వాటర్ ఆపితే వీళ్ళంతా తల బాదుకుంటున్నారు. మరి వీళ్ళ బాధ ఏంటో అర్థం కాదు. అంత బాధ ఉన్నప్పుడు వీళ్ళు ఇండియాలో ఉండి ఏడవడం ఎందుకు? నచ్చిన చోటుకి వెళ్ళి ఎక్కడైనా వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు బతకచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనాల బాధ అనేది వీళ్ళకి పట్టనప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి ఏం లాభం? ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.